హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ఎపిసోడ్ వచ్చేసి అనమాట ఏమవుతుందంటే సండే ఎపిసోడ్లో ఫస్ట్ అయితే మనం క్యాప్టెన్ ఎవరు మళ్ళీ పెడతారనమాట గేమ్. మళ్ళీ గేమ్ పెట్టేసిన తర్వాత మనకి క్యాప్టెన్ అయితే వచ్చేసి మళ్ళీ డిమాండ్ పవనే అవుతారు. రీతుయే సంచాలక్గా ఉంటారనమాట. సో మనకి డిమాండ్ పవన్ అయితే మళ్ళీ ఓవర్కమ్ చేసి పాపం తన యొక్క ఎఫర్ట్స్ బాగా పెట్టి మరి మనకి డిమాండ్ పవన్ అయితే మళ్ళీ క్యాప్టెన్గా నిలిచారనమాట. సో మీకు కొద్దిసేపట్లో ప్రోమో కోడ్ రిలీజ్ చేస్తారనుకుంటున్నాను. అప్పుడైతే చూడొచ్చు అనమాట మీరు. డిమాండ్ పవన్కి మళ్ళీ ఆ క్యాప్టెన్సీ బ్యాండ్ అన్నది ఇస్తారనమాట. మళ్ళీ నాగార్జున గారు అప్రిషియేట్ చేస్తారనమాట డిమాండ్ పవన్ని. ఈ విధంగా అయితే క్యాప్టెన్సీ జరుగుతుందనమాట. తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం ఇంకా అది అయిపోతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని టాస్క్స్ పెడతారనమాట, ఫన్నీ టాస్క్స్. ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిమాండ్ పవన్ క్యాప్టెన్సీ అయ్యారు కదా, ఇంకా రీతు చౌదరి కూడా నవ్వేసుకుంటుంది అనమాట. కాకపోతే కొంచెం ఈసారైనా ఫెయిర్గా చేస్తుంది అనమాట, కొంచెం సంచలక్గా. మనం అనుకున్నట్టే మళ్ళీ డిమాండ్ పవన్ అయ్యారంటే అని నవ్వుతారనమాట అందరు నార్మల్గా. నెక్స్ట్ వచ్చేసి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి మొత్తం అందరినీ సేవింగ్స్ చేసుకుంటూ వస్తారనమాట. లాస్ట్గా ఇద్దరు ఉంటారనమాట. ఒకటి వచ్చేసి ప్రియా, నెక్స్ట్ వచ్చేసి మనీష్ అనమాట. ఇంకా ఫైనల్గా వాళ్ళిద్దరు ఉండేసరికి ఇంకా మనీష్ విల్ బి ఎలిమినేటెడ్. ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అవుతుంది అనమాట మొత్తం హౌస్ మేట్స్ అందరికీ కూడా. అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే అక్క చాలామంది ఉన్నారు కదా, ఫ్లోరా సైని గారు కానీ, నెక్స్ట్ వచ్చేసి ప్రియా గారు కానీ. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఫ్లోరా సైని గారు వెళ్ళిపోతారు అనుకుంటారు, ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ తన యొక్క ఇన్వాల్వ్మెంటే కొంచెం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పాపం తను అనుకుంటారు. అసలు మనీష్ గారు అనమాట అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట అక్కడ. అది నెక్స్ట్ వచ్చేసి అసలు మనీష్ ఎలిమినేట్ అయిపోతారనమాట ఇంకా ఫైనల్గా. నాగార్జున గారు స్టేజ్ మీద మనీష్కి ఒకటి ఇస్తారనమాట ఛాన్స్, ఏంటంటే బిగ్ బాంబ్ అనమాట. మనీష్ గారు బిగ్ బాంబ్ వచ్చేసి ప్రియా గారికి గెస్ట్ చేస్తారనమాట. ఇంకా ప్రియా బిగ్ బాంబ్ని ఫేస్ చేస్తుంది అనమాట. ఇలాగా ఇప్పుడు ఓనర్స్ అందరూ టెండెన్స్ అయిపోతారు. టెండెన్స్ అందరూ కూడా ఇంకా ఓనర్స్ అయిపోతారు కాబట్టి మళ్ళీ డిమాండ్ పవనే క్యాప్టెన్సీ కాబట్టి వీళ్ళకి ఉండే ఇవి ఉంటాయి కదా, ఏంటంటే ఈ పని ఎవరికి అని చెప్పేసి వాళ్ళు పనిచేస్తారనమాట. ఇంకా అక్కడ ఇలాగా మనీష్ గారు అయితే ఇంకా ఫైనల్లీ ఎలిమినేట్ చేసేసారు. అంతే ఫ్రెండ్స్, ఇంకా బిగ్ బాంబ్ వచ్చేసి ప్రియా ఫేస్ చేస్తుంది అనమాట. ఎవరి పనులు వాళ్ళకి అలాట్ చేసేస్తారనమాట. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మరిన్ని లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.